దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 30వ తేదీ మే మాసము 2026 సంవత్సరం కనుక మే మాసానికి కూడా గుడ్ బై. అంటే 5 నెలలు మనము పూర్తి చేసుకొని 6వ నెలలో ప్రవేశిస్తున్నాం. అంటే అర్ధ సంవత్సరం దగ్గర పడుతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో కార్యాలు మనం చూసాం కదా. ఈరోజు అంటే ఒక్క గొప్ప వాక్యము ఏదైనా ఉంది అంటే ఈరోజు నేను చెప్తున్న సబ్జెక్ట్. మన జీవితంలో చాలా విషయాలు అయి చేద్దాం ఈ చేద్దాం అంటూనే ఉంటాం కానీ ఈరోజు క్రియారూపం వెళ్ళం. కారణం ఏంటి? చాలా విషయాలు మొదలు పెడతాం కానీ ముగించం. కారణం ఏంటి? చాలా విషయాలు ఇంత లేదు అంత అంటాం. అంటే మాటలు కోటలు దాల్తాయి కానీ చేతలు చేను కూడా కొయ్యవు అన్నట్టు ఈ రోజున గొప్ప వాక్యము వాగ్దానము మనకి ఇవ్వబడుతుంది. ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది. ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. క్రియను చేసేది ఓర్పు. ఎలాగా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది కదా. పేషెన్స్ అంటే ఓర్పు అంటే నన్ను చెప్పనియండి. నేను పేషెన్స్ ఎప్పుడు నేర్చుకున్నానంటే పేషెంట్ అయ్యేప్పుడు లేవలేకుండా నేల మీద పండబెట్టాడు నన్ను. అప్పుడు నేర్చుకున్నాను కనీసం ఏమీ చేయలేని స్థితి. కారణము అని బాగానే ఉన్నాయి, చేయగలరు కానీ పోట్లు సలుపులు, నిలబడలేను, కూర్చోలేను, కనీసం వీల్ చైర్ మీద కూర్చోలేని పరిస్థితి. అది కేవలము సెన్సెస్ ద్వారా మాత్రమే ఉంటుంది. బయటికి ఎటువంటి గాయం ఉండదు. దీన్ని సయాటికా పెయిన్ అంటారు. అయితే ఈరోజు ఈ పూర్తి వచనము మీరు సంపూర్ణులు. రెండవది అనునాంగులు అని రాశారు. పరిపక్వత చెందిన వారు. ఇంగ్లీష్లో అందుకే చదువుతున్నాం కదా. ఏ విషయంలోనైనాను కొదువ లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. ఇది భావం. అయితే ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు ఇక్కడ 2 వెర్షన్స్ మనం చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఈ విధంగా చెప్తుంది. జేమ్స్ చాప్టర్ 1 verses 4. లెట్ ప్రిజర్వెన్స్ ఫినిష్ ఇట్ వర్క్ సో దట్ యూ మే బి మెచ్యూర్ అండ్ కంప్లీట్. అంటే ప్రిజర్వెన్స్, ఎప్పుడైతే నువ్వు స్థిరముగా ఎటువంటి ప్రెజర్స్ లేకుండా స్థిర చిత్తుడివై ఉంటావో, ఒకటి మెచ్యూర్ అండ్ కంప్లీట్, నీవు పరిణతి చెందిన వాడవై, కంప్లీట్ సంపూర్ణము చెందిన వాడవై, నాట్ ల్యాకింగ్ ఎనీథింగ్, ఏది కూడా కొదువు లేకుండా. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, సో లెట్ ఇట్ గ్రో అంటే దానిని ఎదగనీయండి. ఎలాగా? ఫర్ వెన్ యువర్ ఎండ్యూరెన్స్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్, మీ సామర్థ్యము సంపూర్ణముగా అభివృద్ధి చెందినప్పుడు యూ విల్ బి పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్, మీరు పర్ఫెక్ట్. ఇది అన్నమాట. అంటే ఆ యొక్క దృఢత్వానికి మీరు సిద్ధపడిన వారుగా, కంప్లీట్ సంపూర్ణత చెందిన వారుగా, నీడింగ్ నథింగ్ అంటే ఇంకేమీ అవసరం లేదు. ఇది ఈ వాక్యజ్ఞానం. మనం నేర్చుకునే ముందు ఒక్కసారి నన్ను ఇలా చెప్పనివ్వండి. ఒక రోజున ఒక ఆలోచన నన్ను భయపెట్టింది. ఏంటి అంటే మామిడి పండు. దీన్ని మనము అందరము, ఇది సీజన్ కదా, అయితే మ్యాంగో. అయితే దీనికి 4 దశలు ఉంటాయి, 4 స్టేజెస్. మొట్టమొదటిది పూత లేకపోతే పిందె అంటాం కదా, అది. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఫ్రూట్ సెట్. ఈ ఫ్రూట్ సెట్ అనేది అర్థం ఏంటంటే అది పూతలా వస్తుంది. ఆ తర్వాత ఆ పూత అంతా రాదు, కొంచెం అక్కడక్కడ ఉన్నప్పటికీ అవి ఆ టెండర్ ఫ్రూట్ అంటే కాయగా మారుతుంది, పరిణతి చెందుతుంది. అయితే ఆ తర్వాత పండు, రైప్ ఫ్రూట్, పండుగా మారుతుంది. ఆ తర్వాత పండు ఒకవేళ ఎవరు తీయకపోతే నేలను రాలిపోద్ది. లేకపోతే పండు ఆ విధంగా పెట్టినా కూడా అది ఎందుకు పాడైపోతుంది, ఎందుకు అది పనికిరానిది అయిపోతుంది. ఈ యొక్క ఆలోచన నన్ను చాలా బాధ పెట్టింది. కారణం ఏంటంటే ఎంతగా బాధపడ్డానంటే అవి పండు ముసలిది అయిపోతుందని అర్థము, పండు పక్వం అయిపోయిందని అర్థము. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ పండు బలం ఎక్కువైపోయిందా, బరువు ఎక్కువైపోయిందా? కాదు, బరువు తగ్గిపోతుంది. మరి ఎందుకు రాలిపోతుంది? చెట్టు ఎందుకు పట్టుకోలేకపోతుంది? అర్థం ఏంటంటే దానిలో ఉన్న గుణాలు ఆ యొక్క పండులో ఉన్న ఆ స్టిఫ్నెస్ సామర్థ్యాన్ని ఉంచవు కనుక అది కింద పడిపోతుంది, లేకపోతే జబ్బు పట్టేస్తుంది. కానీ మీకు తెలుసా, అది కుళ్ళిపోయిన తర్వాతనే
సీడ్గా అంటే విత్తనముగా, దాని నుంచి ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఇది లైఫ్ సైకిల్, ఇది జీవిత చక్రం. మనం కూడా అంతే కదా. మన జీవితంలో ఆ కాయ టెండర్నెస్, ఆ కాయగా ఉంటాము, కానీ దేనికి ఉపయోగపడం. కారణం ఏంటంటే బలంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, పొగరుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ పండుగా మారిన తర్వాత అనేక మందికి ఉపయోగపడగలము. కానీ ఆ కాలం ఎంతో కాలం ఉండదు, కొంతకాలం తిరిగి మనం పక్వమైపోతాము. కనుక మెల్లిగా మన పట్టు కోల్పోతాము. ఆ పండులో రాసిన వాళ్ళు షుగర్లు, యాప్టైల్స్ అన్నీ వచ్చేస్తాయని. కనుక మనలో కూడా అవన్నీ వచ్చేస్తాయి. మన లోపల నుంచే ఆ క్షీణత ప్రారంభించబడుతుంది. పండు బయట నుంచి కాదు, పండు లోపల నుంచే ముగ్గిపోతుంది. కనుక ఈరోజు ఈ ఎండ్యూరెన్స్, సామర్థ్యము, ఓర్పు అని తెలుగులో రాశారు. మనందరికీ తెలిసిన వాక్యం చదువుకొని లోతైన వాక్యాలు వెళ్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనందరికీ తెలుసు. క్షమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని, శ్రమల యందు అతిశయపడము. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. అంటే నీలో హోప్ అంటే నిరీక్షణ రావాలి అంటే మొట్టమొదటి ప్రయాణంలో ఉన్న మెట్టు శ్రమలు. ఈ శ్రమలు దేనికి? పరీక్షకు కారణమవుతాయి. ఈ పరీక్షలు ఈజ్వల్ శ్రమలు అయినప్పుడు నువ్వు దాన్ని ఏ విధముగా డీల్ చేస్తున్నావు, దాన్ని రెస్పాండింగ్ అంటారు. ఎగ్జాంపుల్కి ఈ రెస్పాండింగ్ అనేది 2 రకాలుగా ఉంటాయి సైకాలజీలో. మొట్టమొదటిది ఏంటంటే ఎవరన్నా అన్న మాటకి ఎలాగ స్పందిస్తున్నావు, అది రెస్పాండ్. అయితే నీవు వెళ్తున్నప్పుడు ఒక ముసలి వ్యక్తి లేకపోతే గుడ్డివాడు దారి ఆ రోడ్డు దాటలేకపోతున్నాడు. సపోజ్ నువ్వు చేపట్టుకుని అతన్ని దాటించావనుకోండి, అది రెస్పాండింగ్. అంటే క్రియారూపకముగా నీవు ఆ వ్యక్తి బలహీనతలో ఉన్నాడు కనుక నీవు సహాయం చేయడానికి నీ చెయ్యి అందించావు. ఒకవేళ ఎవరైనా నిన్ను చూసి అప్రిషియేట్ చేస్తే నీవు స్పందిస్తావు. ఏ విధంగా? రీక్రియేషన్, మళ్ళా చేయడానికి. కారణం ఏంటంటే నీకు పాజిటివ్ అటిట్యూడ్ నీలో బిల్డప్ అవుతుంది. నీలో నేను ఇది చేయడం వలన 10 మందికి నచ్చానే అన్న భావము నీలో కలుగుతుంది. కానీ ఈ శ్రమలు, ఈ పరీక్షలు అలా ఉండవు. శ్రమలు అంటే అర్థం ఏంటంటే నీ చుట్టూ ఉన్న సొసైటీ, దేవుడు దీన్నే వాడుకుంటాడు. నీ చుట్టూ ఉన్న మనుషులు, వారి స్వభావాన్ని దేవుడు దీన్నే వాడుకుంటూ ఉంటాడు. వీరందరినీ వాడుకుంటాడు. ఎలాగా? నిన్ను నాశనం చేయడానికి కాదు, నీవు నీ కాళ్ళ మీద నిలబడడానికి. ఏది మేజర్, మైనర్ అంటే ఏది ప్రాముఖ్యమైనది, ఏది హీనమైనది. అందుకనే ఇర్మియాతో అంటూ ఏవి ఘనమైనవి, ఏవి నీచమైనవి అని నీవు గుర్తెరిగిన ఎడల నీవు నా నోటి వలె ఉంటావు. కనుక దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక దేవుడు నిన్ను అప్పగిస్తాడు. ఏ విధముగా? నీలో పునాది స్థిరముగా ఏర్పడే వరకు. పునాది అనగా అర్థం ఏంటంటే పునాదిలో వాడేవి 2. ఒకటి బండరాళ్ళని వాడతాము, రెండవది పునాదిగా వేర్లు ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా మామిడికాయ. ఈ మామిడిని మనం తీసినప్పుడు ఆ టెంక ఆ గ్రౌండ్ లో మనము పాతి పెట్టినప్పుడు ఆ లేత మొక్క ఏ విధంగా, ద టెండర్ ప్లాంట్, అది సున్నితంగా దాన్ని ఏ విధముగా పైకి వస్తుందో, అంటే ఆ మట్టిని తొలుచుకుంటూ అది బయటికి రావాలా. ఆ తర్వాత దాని సామర్థ్యము పైన ఎదుగుతుందా, కింద ఎదుగుతుందా అంటే అటు పైన ఎదగాలి, ఇటు లోపల ఎదగాలి. అంటే సామర్థ్యము అనేది పైకి కనబడేది కాదు, కింద లోపల ఉన్న బలాన్ని బట్టి. కనుక లోపల ఆ మట్టిని తొలుచుకుంటూ అవి స్ప్రౌట్ అన్నాం కదా, ఆ లేత మొక్కని. ఈ స్ప్రౌట్ అంటే అది పైకి ఎదిగేటప్పుడు 1 పక్షులు తినేస్తాయి, 2 కాలు పెట్టి తొక్కేస్తారు, 3 గాలికి ఇటు అటు అయిపోద్ది, 4 వర్షానికి కుమిలిపోద్ది. ఈ స్టేజెస్ అన్నీ అది పైన తట్టుకోవాలి. అదే సమయంలో అది పైన ఎదగడానికి కింద వదగాలి. లోపల ఆ వేర్లు నీటిని పీల్చుకుంటూ ఒకదానికి ఒకటి పెన వేసుకుంటూ అవి లోపల ఎదగాలి. అంటే అర్థం ఏంటంటే చాలా విషయాల్లో మన పాదం పెట్టి నడవడానికి చూస్తాం కాదు. నేను నా బిడ్డల్ని స్టడీ చేసినప్పుడు ఎందుకు ఈ చిన్నది పడిపోతుంది అన్నప్పుడు ఆ పాదంలో దానికి బలం లేదు కనుక
పాదాల మీద నిలబడలేకపోతున్నాం. మనకి తెలుసు కదా, బాల్యంలో మొట్టమొదట పాలు ఇస్తారు, తర్వాత ఎదిగే కొద్ది మెత్తటి ఆహారము, ఆ తర్వాత బలమైన ఆహారము. అదే విధముగా ఈ రోజున దేవుని వాక్యములో ఓర్పుతో కార్యము కొనసాగించాలి అంటే నీ చుట్టూ అనేకమైన ప్రతిదాడులు జరుగుతూ ఉంటాయి. నీ వ్యక్తిత్వాన్ని వాళ్ళు సిగ్గుకి, నిందకి, అవమానానికి గురి చేసేదిగా. రెండవది, నీ శక్తిని పూర్తిగా, ధైర్యాన్ని కోల్పోయే విధముగా పరిస్థితులు నిన్ను వెక్కిరిస్తూ ఉంటాయి. మూడవది, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వదిలివేయడం వలన, ఒంటరితనము వలన, నీవేదో అపరాధం చేశావు, నీకు అవకాశం లేదు, అటు చూడు జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు, నీవు ఇక చేత కాని వాడివి అని నీ మీద ఈ కాలము సైతము అంటే నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. కాలం కలసిరాని కాలము నా కాళ్ళకు బంధమై. ఇక నాలుగవది, వీటన్నింటినీ నువ్వు తట్టుకొని నిలబడినప్పటికీ కూడా ఈలోపు జరగాల్సిన ఆలస్యం జరిగిపోతుంది. ఎక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు కనుక కనీసం నువ్వు ఉన్నావన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోతారు. నీవు ఈ లోకస్తుల చేత మరవబడిన స్థితికి వెళ్తావు. అర్థమవుతుందా? అంటే చాలాసార్లు మనము ఇమోషనల్ ఈ బ్లాక్మెయిల్ కి గురి అవుతూ ఉంటాం. ఎలాగా? నీలో ఉన్న నీవు ఒకటి. చాలాసార్లు చిన్నప్పుడు దొరకలేదనుకోండి ఏడుస్తాం, ఇంకా దొరకలేదనుకోండి దొర్లి దొర్లి ఏడుస్తాం, ఇంకా దొరకలేదనుకోండి చేతుల్లో ఏదైనా ఉంటే విసిరేస్తాం. కనుక ఈ రోజున కూడా పెద్దవాళ్ళమయ్యి చాలా మంది వారు తమ పంతాన్ని గెలుచుకోవడానికి ఇటువంటి సైకలాజికల్ ట్రిక్స్ వాడుతూ ఉంటారు. అంటే ఒకటి, వాళ్ళు ఏడుపుని నమ్ముకుంటారు. రెండు, ఆ యొక్క వస్తువుల్ని విసిరేసి వాటిని పగలగొట్టడానికి నేర్చుకుంటారు. మూడు, దొర్లి దొర్లి వీలైతే ఎదుటోడు ఏమైనా అయిపోని నేను సాధించి తీరుతాను. కనుక ఒక ఆయన రాస్తూ ఈ సైకాలజీ, చిన్నప్పుడు పసిబిడ్డ నోటితో పాలు చప్పరించడము ఎవరు నేర్పించారు? అయితే వాడి కడుపు నిండే వరకు కూడా దాన్ని ఎడిబో అంటారు. కడుపు నిండే వరకు వాడు చప్పరించడం కాక అది అలవాటు అయ్యింది కనుక వాడు నోటి ద్వారా, అందుకనే మనకి తెలుసు కదా, బిడ్డలందరూ చప్పరిస్తూనే ఉంటారు. వాళ్ళ మైండ్ లో ఉన్న ఆ ఎడిబో, ఈడ్ అన్నారు, అది తృప్తి చెందే వరకు. కనుక చాలా మంది పిల్లలు ఆ వేళ్ళు చేతుల్లో పెట్టుకుని, ఆ నోట్లో పెట్టుకుని వాళ్ళు చప్పరిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ మైండ్ సాటిస్ఫాక్షన్ జోన్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ విధముగా కొన్నాళ్ళ వరకు ఏది దొరికినా కూడా వాళ్ళు నోటికి పెడుతూ ఉంటారు. కనుక పెద్దయ్యాక చాలా మంది వారికి ఏమొచ్చినా కూడా తిండి కోసం నోటిని ఎక్కువ వాడుతూ ఉంటారు, ఎక్కువ తింటా ఉంటారు, నోటి కోసమే బ్రతుకుతూ ఉంటారు. ఇంకా మనం చూసినప్పుడు ఈ నోటిలోంచి ఎంత మాట పడితే అంత మాట వచ్చేస్తేనే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటుంది. కనుక ఎదుటివాడి అన్న మాట కంటే మనము ఎంత మాట అంటే మనలో ఉన్న మైండ్, అంటే ఈ మైండ్కి 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, అంటే నీవు స్వయముగా నీ అంతట నీవే అంటే ప్రిపేర్ అయ్యి చేస్తున్నవి, అవన్నీ నీకు తెలుసు, నువ్వు అంటున్న మాటలు నీకు తెలుసు. కానీ ఆ ఫ్లోలో ఖచ్చితంగా నువ్వు అంటేనే నీ మైండ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. రెండవది సబ్ కాన్షియస్ మైండ్, అంటే నీకు తెలియకుండా బ్రేక్ వేయడము, నీకు తెలియకుండా నవ్వడము, నీకు తెలియకుండా పని చేయడము, అది నీ కంట్రోల్లో లేకుండా ఆటోమేటిక్గా జరుగుతుంది. అర్థం ఏంటంటే ఏదైనా వేడిది ముట్టుకుంటే నువ్వు వెంటనే తీసేస్తూ ఉంటావు, ఏదైనా షాక్ తగిలితే వెంటనే తీసేస్తూ ఉంటావు, ఎవరైనా ఏదైనా మాట అంటే అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. అంటే అర్థం ఏంటంటే నువ్వు నీకు తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్. ఇంకా చివరిది అన్కాన్షియస్ మైండ్, నీవు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం. అంటే అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచి నీకు కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకున్నావు, కానీ ఆ కోపము రియాక్షన్ కాలేదు కనుక అది లోపలికి వెళ్ళిపోతుంది. అది నీ లోపలే ఉంది కానీ నువ్వు సప్రెస్ చేసావు. అర్థం ఏంటంటే ఎప్పుడైతే దాన్ని కొడుతున్నావో ఓర్పు తన క్రియను, అనగా ఎండ్యూరెన్స్, సామర్థ్యం. ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఇలా ఒక్క దెబ్బకి మీకు దిగిపోదు, నువ్వు కొడుతూ ఉండాలా, నీ మీద దెబ్బలు పడుతూ ఉండాలి. ఒక్క దెబ్బకి శిల్పం తయారు కాదు, నీ మీద దెబ్బలు పడుతూ ఉండాలి. ఒక్క దెబ్బకి, ఒక్క మాటికి ఏమి షరతు, మాటికి అడుగుతూ ఉండండి, వెతుకుతూ ఉండండి. 10th క్లాస్ సూపర్ క్లాస్ పాస్ అయ్యావు, ఇంటర్మీడియట్
అంటే నీవు ఇది చేసావు అనుకునేటప్పటికి ఇంకొకటి, ఇది అయ్యింది అనుకునేటప్పటికి ఇంకొకటి. అంటే దేవుడు నిన్ను బ్రతుకు అనే బడిలో, గుండె అనే గుడిలో సామర్థ్యము కలవాడిగా, అనగా ఈ లోకము రాజనీతి నేర్పిస్తుంది. తెలివైన వాడిని బలముతో కొట్టాలి, బలమైన వాడిని తెలివితో కొట్టాలి. మరి గొల్యాతుని దావీదు కొట్టేలేదా? అంటే దావీదు బలము ముందు గొల్యాతు బలము చాలా ఎక్కువ, తెలివితో కొట్టాడు. ఈ రోజున నీలో ఏ సామర్థ్యంలో నీవు మెచ్యూరిటీ లెవెల్స్ లోకి వస్తున్నావు? ఇంత లోతైన వాక్యం నేర్పిస్తున్నావే. మీరు ఏది లైక్ కొడితే, లైక్ కొట్టక ఈ వాక్యం మళ్ళా చూస్తే ఆ ప్లాట్ఫామ్ అదే ఇస్తుంది. మీరు సింపుల్ గా పెట్టాం మాకేమి అంటే, నీవు దేని ద్వారా తృప్తి చెందడానికి నీవు అనుకున్న మాట కాదండి. నీవు అనుకున్న మాట టెంపరరీ, కానీ దేవుని ప్రణాళికలు తరతరాలకి నీలో నుండి జీవము. ఇక్కడ తప్పిపోయావు, కనీసం ఇక్కడైనా నేర్చుకో, ఇక్కడ తప్పిపోయావు, కనీసం ఇక్కడైనా నేర్చుకో అనగా నీకు నిరీక్షణ కలుగు చేయడానికి పరీక్షల గుండా అంటే 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. ఇది మీ సామర్థ్యము కాదురా అబ్బాయి, మీరు కష్టపడుట. మనము కష్టపడి ఫలితం కోసం ఎదురు చూస్తాం, తప్పులేదు. కానీ దేవుడు నిన్ను కష్టపడడానికి చేయాల. నన్ను ఇష్టపడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము అది తీసుకురాదు. అంటే నేను ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఒక విధముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా ఉంది, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కారణం ఏంటి? ఏ ధైర్యము? పగ తీర్చుకునుట నా వంతు, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. మీరు ఇటువంటి దేవులతో మీరు నడుస్తున్నారు కనుక శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహిస్తూ మీరు వెళ్ళినప్పుడు నిందలు, బాధలు అనుభవించుట చేత 10 మందిలో మీరు కృంగిపోయిన స్థితిలో వీటన్నింటినీ దేవుడు కౌంట్ చేస్తున్నాడు. అంటే మీరు ఒక రకంగా చూస్తే మనము విశ్వాస వీరుల జాబితాలో వీరందరూ ఈ మార్గంలో నడిచి వచ్చారు, నీవు వారితో పాలి భాగస్థుడు అయ్యావు అన్న భావము ఇక్కడ తెలియపరచబడుతుంది. అంటే చూచేవాడికి ఎలా ఉంటుందంటే 3 కోట్స్ చెప్పనియండి. ఈ బ్రతకలేక బడిపంతులు పాతకాలంలో అనేవాళ్ళు, బ్రతక నేర్చిన వాడు బడిపంతులు ఈ రోజుల్లో అంటున్నారు. అయితే మన బ్రతుకులు తరగతి గదిలో మార్చిన వాడు, మార్చే సామర్థ్యము కలిగిన వాడు బడిపంతులు. మరి ఈరోజు దైవజనుడు వాక్యాన్ని వాక్యంగా మీకు వివరిస్తున్నాను, వాక్యంలో నా సాక్ష్యం వివరిస్తున్నాను, ఎందుకు షేర్ చేయట్లేదు? ఎందుకు కామెంట్ రాయట్లేదు? నేను అనుకున్నాను మీకు రాదని, కానీ మీకు వచ్చు. టిక్ టాక్లు చేస్తున్నారు కదా, చేయండి, రాయండి, అక్కడ 10 మందికి పంపించండి, సబ్స్క్రైబ్ నొక్కండి. ఎలాగనగా ఖైదులో ఉన్నవారు అంటే ఎప్పుడైతే మనము ఆ పోరాటంలో కాక మనము చేయవలసిన కార్యాలు చేస్తామో అప్పుడు ప్రతిఫలముగా గొప్ప భాగ్యము అనగా దేవుని చిత్తము నెరవేర్చి వాగ్దానము పొందుకోవడానికి ఓర్పు కారణముగా ఉండాలి. కనుక ఈ వాక్యాలు మనం ఇంకా కొంచెం నేర్చుకుంటే ఇక్కడ ఎలాగా చెప్తున్నాడు పౌలు గారు, మీలో సత్క్రియ ప్రారంభించిన వాడు దేవుడు కనుక ఆయన మీకు తిరిగి దర్శనమిచ్చే వరకు మీరు ఆయన సన్నిధిలో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని మీరు ఎదురు చూడాలి. ఎలా చెప్తాడు? ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్తూ ఎపఫ్రా అనే సహోదరుడి కోసం చెప్తూ మీకు గ్రీటింగ్స్ చెప్తున్నాడు. కానీ మీరు సంపూర్ణులు, కొలస్సీలకి రాస్తూ మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తము ఎరిగిన వారే, సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారే నిలకడగా ఉండవలెనని. అంటే నిలకడగా ఇందాక నేర్పించాం కదా, పునాదుల్లో వేరు. మరి బండరాయ ఏ గాలికి కొట్టుకొని పోనిది బండరాయ, ఏ వరదకి కొట్టుకొని పోనిది బండరాయ, ఏ యొక్క ఇటు అటు పోగినా కూడా పోగంది బండరాయ. ఎక్కడ పెడితే అక్కడ అది స్థిరముగా ఉంటుంది. అంటే నీవు స్థిరమైన వాడిగా ఇప్పుడు ఇక నీ మీద కట్టవచ్చు అన్న విధముగా నీలో స్థిరత్వము, నీలో ప్రతి విధమైన తొందరపాటు, ప్రతి విధమైన కృంగుబాటు, ప్రతి విధమైన అంటే మాటలకి పడిపోయి మాటలకి కృంగిపోయి ఇంకెందుకండి? ఏ రోజున నీవు స్థిరత్వము కలిగి ఉంటావో నీ మీద కట్టుటకు ఆకాశ భూమిని సముద్రమును సృష్టించిన దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు, నీ మీద కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఏ రోజున అయితే ప్రభువునందు పిల్లరా మన జీవితాల్లో ఇటువంటి కార్యాలు చూస్తామో ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది వాక్యము. మనము ముగించుకుంటే యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో
ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి. అంటే దేవుడు రెండో రాకడ కోసం కాదు, దేవుడు నిన్ను దర్శిస్తాడు తిరిగి. అంటే యోబుని ఆ శ్రమలకి పాలు చేసిన దేవుడు, అబ్రాముకి ఆ మార్గం గుండా నడిపించిన దేవుడు, ఇస్సాకుకి, యాకోబుకి ఆయన తిరిగి ప్రత్యక్షం అయ్యేంత వరకు, అనగా వ్యవసాయము చేసే రైతు తొలకరి వర్షము కడవరి వర్షము కొరకు ఏ విధముగా విలువైన భూమి ఫలము ఇచ్చు నిమిత్తము ఓపికతో కనిపెట్టుకొనుచూ ఉంటాడో, మీ హృదయములలో ఆ ఓర్పు దేవుడు ఉన్నాడు, అది నీ వలన జరిగిన కార్యము కాదు, ఇదిగో దేవుడు చేసిన కార్యము అని నీవు ఎవ్వరి ఎదుట కూడా సనగకుండా న్యాయాధిపతి వాకిట ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమ అనుభవమునకు ఓపికకు మాదిరిగా, కనుక సహించిన వాడు ధన్యుడు. యోబు యొక్క సహనమును గూర్చి విన్నాం కదా, కనుక మనము ఎప్పుడైతే వసిస్తామో, సహనము కలిగి ఉంటామో, ఓర్పు కలిగి ఉంటామో, ఖచ్చితంగా గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఎప్పుడైతే మనము కూడా ఎదుటివారితో రెచ్చిపో అంటూ ఉంటుంది మన కాన్సియస్నెస్, దానిని నీవు ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటావో, నీవు కంట్రోల్లో పెట్టుకోకపోతే దాని కంట్రోల్లోకి వెళ్తావు. ఎంతమంది ఈ రోజున ఇమోషనల్, ఈ రోజున ఫీలింగ్స్, ఈ రోజున భ్రష్టులైపోయారో, దేవుని బిడ్డలమని ఎరిగి ఉండి ఒక్కసారి నీకు హక్కుల కోసం పోరాడే హక్కు దేవుడు ఇవ్వలేదు, దేని కోసం ఆరడిపడే హక్కు ఇవ్వలేదు, పోరాటము లేదు, ఆరాటము లేదు. వేచి ఉండు, ఆలోచన కలిగి ఉండు, నీవు నా కొరకు ఎదురు చూడు. ఇవి మాటలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన వాక్యం అనేక మందికి ఆశీర్వాదంగా, నీ కృపని పొందుకున్న వారిగా, ఈ రక్షణను లక్షల మందికి ప్రకటించే వారుగా యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.